కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్, గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ యూనియన్. జిల్లా కార్మిక వర్గానికి ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 105వ ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళ జిల్లా వ్యాప్తంగా నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఏఐటీసీగా అనుబంధ సంఘాల కార్యాలయాల దగ్గర, అడ్డాల దగ్గర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ దేశంలో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని, అదే రకంగా ఈ దేశంలో ఉండేటటువంటి కార్మికులకు కనీస హక్కులు, పని గంటలు, పని భద్రత, పని గ్యారంటీ ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే ఏఐటీసీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం వాటన్నిటిని కూడా తుంగలో దొక్కుతూ ఆ చట్టాలని రద్దు చేస్తూ కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. వాళ్ళ ప్రధానంగా గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కేంద్ర ప్రభుత్వమే ఒక గ్యాస్ ఏజెన్సీ ద్వారా, ఆయిల్ కంపెనీస్ ద్వారా ఒక సిలిండర్ డెలివరీ చేస్తే 33 రూపాయలు 43 పైసలు ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తే, సర్క్యులర్ ఇస్తే ఇవాళ కనీసం దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. గ్యాస్ ఏజెన్సీ కార్మికులను ఇవాళ జనం దగ్గర డబ్బులు అడుక్కోమని చెప్పేసి యాజమాన్యం పంపిస్తూ ఉన్నది. దీని మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ చట్టాల్లో మార్పులు రావాలంటే ప్రధానంగా జీవోలు, సర్క్యులర్లు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయటం కోసం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం పూనుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే కనుక దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏఐటీసీగా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి తిలక్ గార్డెన్ ప్రాంతంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏఐటీసీ కార్మిక చట్టాలకు పోరాటం చేయడం, దాంతోపాటు కార్మికులను కాపాడుకోవడంతో పాటు ఇటువంటి కార్యాచరణలు ముందు చేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి కార్మిక చట్టాలు 44 కార్మిక చట్టాలని దాంట్లో భాగంగా 29 చట్టాలని తీసేసి 4 కోట్ల విభజించేసేసి కార్మికులను అన్యాయం చేస్తూ ఉన్నది. కార్మికులు ఏ విధంగా ఎక్కడికి వెళ్ళినా అన్యాయమే జరుగుతుంది. ఏఐటీసీ 105వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా
మెడికల్ కాంట్రాక్ట్ సంబంధించి ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఏఐటీసీ 105వ జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పండుగలాగా జరుపుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా కార్మికులు సాధించుకున్నటువంటి సమస్యల మీద మనం ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు చేసి పోరాటం చేయడం జరిగింది. ఈ ఏఐటీసీ ఈ 105వ సందర్భంగా మన సమస్యల మీద, కార్మిక సమస్యల మీద ఇంకా పోరాడాల్సిన సమస్యలు ఉంది కాబట్టి ప్రభుత్వము ఈ సమస్యలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా పోరాటంలో దాని భాగంగా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ప్రభుత్వాలు మారినా కానీ కార్మికుల జీతభత్యాలు మారడం లేదు. జీతాలకు సంబంధించిన పాటు సమస్యలతో పాటు పెంచుకోవాల్సిన పరిస్థితి మన అందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 చట్టాలను 4 కోళ్లుగా మార్చి కార్మికుల పొట్టని కొడతా ఉన్నది. ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఈ కార్మిక చట్టాలన్నింటినీ కూడా గతంలో ఉన్నటువంటి సమస్యలతో పాటు ఇప్పటికీ అదే విధంగా ఉంచాలని చెప్పి కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నటువంటి సమాన పనికి సమాన వేతనం కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. हम लोग अभी जो उनके देश के लिए शहीद हो गए उनका याद में झंडा चढ़ाते, मगर वो लोग हमारे लिए इतना करके गए सो है. हमारे लिए अभी हम 8 घंटे ड्यूटी करके घर पे जाते, वो लोग तो 16-16 घंटे 18-18 घंटे 20-20 घंटे ड्यूटी करते थे. इसलिए उनकी याद में हम लोग झंडा चढ़ा रहे. और मेरा तो यही बोलना है, मेहनत से काम करो, हिम्मत से लड़ो.